ఎమ్మెల్యే కనబడుటలేదు, ఆచూకీ కనుగొనండి. నియోజకవర్గ ప్రజల తరపున పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం, ప్రతిపక్ష నాయకుడు గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కనిపించడం లేదని ఆదివారం గజ్వేల్ పోలీసులకు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బండారి శ్రీకాంతరావు ఫిర్యాదు చేశారు. కేసీఆర్ కు గజ్వేల్ ప్రజలు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. మా ప్రజలు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి ప్రతిపక్ష నాయకుని హోదా కల్పించారని తెలిపారు. గత 10 నెలల నుంచి మా ఎమ్మెల్యే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎక్కడ ఉన్నది, మా ప్రజల బాధలు చెప్పుకుందామంటే వారిని కలవడానికి ఎక్కడెక్కడో వెతికాము, కానీ వారి జాడ మాత్రం మాకు తెలియటం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ గజ్వేల్ ప్రాంత ప్రజలు కేసీఆర్ పైన గంపెడు ఆశతో గెలిపించుకుంటే ఇక్కడి ప్రజా సమస్యలు విస్మరించారని విమర్శించారు. ఇక్కడి ప్రజలు మీ రాకకై ఎదురు చూస్తూ చాలా ఆందోళన చెందుతున్నారని వెల్లడించారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ భూ నిర్వాసితులకు ఇచ్చిన హామీలు నెరవేరక ఎక్కడి సమస్యలు అక్కడే మిగిలిపోయాయని వివరించారు. ప్రాంత సమస్యలు శాసనసభలోనైనా ప్రశ్నిస్తారా అనుకుంటే శాసనసభకు కూడా ముఖం చాటేసి తప్పించుకున్నారని తెలిపారు. కావున గజ్వేల్ ఎమ్మెల్యేను వెతికిపెట్టి నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని గజ్వేల్ పోలీసులను కోరారు.